మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు. ముఖ్యంగా మనీ మేనిఫెస్టేషన్ చేయడానికి టెక్నిక్స్ అనేవి ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, మనీ మేనిఫెస్టేషన్ పై ఎన్నో టెక్నిక్స్ సిరీస్ చేసాం మనం. ఆ సిరీస్లో భాగంగా ఈ రోజు ఎపిసోడ్లో ఎలాంటి టెక్నిక్ మన ఆడియన్స్కి షేర్ చేయబోతున్నారు? చాలా పవర్ఫుల్ టెక్నిక్ విరాట్. మనకు ఆల్రెడీ నా ముందు వీడియోస్ చూసినట్లయితే అది మనకు చాలా వ్యూస్ వచ్చాయి. ఆ ఒక్క టెక్నిక్ యూస్ చేసే వాళ్ళకు చాలా రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పారు. అప్పుడు కూడా నేను సాల్ట్ వాటర్దే చెప్పాను. ఈ రోజు కూడా మనం చేస్తుంది కూడా సాల్ట్ వాటర్ టెక్నికే, ఇంకొంచెం డెప్త్గా అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ ఎఫెక్టివ్ టెక్నిక్ అనే చెప్తాను నేను. సాల్ట్ వాటర్ టెక్నిక్. దీనికి కావాల్సింది ఏం లేదు, చాలా సింపుల్ డీటెయిల్స్. మనకు ఒక గ్లాస్ వాటర్ లేదంటే ఒక బాటిల్ మీరు తీసుకోవచ్చు. ఒక బాటిల్ వాటర్ అండ్ దెన్ ఒక పేపర్, పెన్ను, సాల్ట్, ఇంతే మనకు కావాల్సింది వస్తువులు. సో ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ చాలా పవర్ఫుల్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, సాల్ట్ వచ్చేసి మీలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా తీసేస్తుంది. మనం ఎప్పుడైనా పిల్లలకి దిష్టి తీయాలన్నా, మనం దిష్టి తీసుకోవాలన్నా ఉప్పుతోనే తీసేసుకుంటాం. ఎందుకంటే మనకు లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా అబ్జర్వ్ చేసుకునే నేచర్ ఎలిమెంట్ వచ్చేసి సాల్ట్. ఆ సాల్ట్ అంత అద్భుతంగా మనకు పనిచేస్తుంది. కాబట్టి మనము సాల్ట్ ద్వారా ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు అనేది ఈరోజు తెలుసుకుంటాం. సో మనం ఏం లేదు, ఫస్ట్ ఒక పేపర్ తీసుకుంటారు. మీకేం మేనిఫెస్టేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాస్తారు. ఎస్, ఒకటే కోరిక రాయాలా, చాలా రాసుకోవచ్చు, బట్ మినిమం 5, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సో మీ మేనిఫెస్టేషన్స్ ఒక పేపర్ మీద రాసేసి మీరు అగైన్ మీ సిగ్నేచర్ అందులో పెట్టాలి. సిగ్నేచర్ చాలా అవసరం, ఎందుకంటే ఆ కోరికలు ఎవరివి? మనవి. ఎస్. సో ఎప్పుడైనా కానీ మీకు ఒక ఐడెంటిటీ ఉందంటే అది ఎందుకు ఉంది విరాట్? బికాస్ ఆఫ్ యువర్ నేమ్. విరాట్ అనే పేరు ఉంది కాబట్టి మీరు చేసే పనుల మీద మీకు ఒక ఐడెంటిటీ వస్తుంది. అసలు మీకంటూ ఒక గుర్తింపు ఎలా వస్తుంది? మీ పేరుతోనే వస్తుంది. కాబట్టి మనం మన పేరు రాసి మన మేనిఫెస్టేషన్స్ని యూనివర్స్కి సరెండర్ చేస్తున్నాం. ఇప్పుడు మన కోరికలు ఏవైతే రాసామో ఆ వాటికి మనం పెట్టిన సిగ్నేచర్కి ఏవైనా మనకు బ్లాకేజెస్ ఉన్నాయనుకో, మేనిఫెస్టేషన్స్. ఇప్పుడు కొంతమందికి, చాలా మంది అంటుంటారు, మేడం నాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, రేపు ఇస్తా, అలా ఇస్తా, ఇదిగో ఇస్తా, అది ఇస్తా అని చెప్తున్నారు. ఇది ఒక బ్లాక్ మనకు డబ్బులు రాకపోవడానికి. సమ్ నెగటివ్ ఎనర్జీ అవి రాకుండా చేస్తుంది. మనకి ఏదైనా పనులు అవుతున్నాయి అనుకో, ఇంపార్టెంట్ వర్క్స్, పని అవుతుంది కానీ అవ్వట్లేదు. ఎగ్జాంపుల్ అలా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సందర్భాలు. బిజినెస్, ఎంతమంది ఇక్కడ చాలామంది ఆడియన్స్ వాళ్ళ పెద్ద లిమిటింగ్ బిలీఫ్ ఇదే, రాసుకోండి. ఇంక్లూడింగ్ మా నాన్నగారు. ఆషాఢ మాసం వస్తుంది, మూఢం వస్తుంది, బిజినెస్ మనకు మార్కెట్ ఉండదు, మనకు మీకు మీరే మేనిఫెస్ట్ చేసేస్తున్నారు మీ బిజినెస్ ఈ సీజన్లో అవ్వదని. వై? సరే, మనకు ఆ టైంలో ఉండదు అని మీరు చెప్పడం వల్లే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎవ్రీ సీజన్ మనకు బిజినెస్ అవుతుందని చెప్పి చూడండి, యూనివర్స్ మీకు అదే ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ చేస్తుంది. సో ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ మనం కొన్ని తెచ్చుకుంటాం, అవే బ్లాక్స్. కొన్ని ఎదుటి వాళ్ళ వల్ల కూడా మనకు బ్లాక్స్ వస్తుంటాయి. సో ఈ సాల్ట్ వాటర్ టెక్నిక్ ద్వారా మనకు ఆ బ్లాక్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఒక తెల్ల కాగితం మీద మన మేనిఫెస్టేషన్స్ని సరెండర్ చేస్తున్నాం. అంకిత భావంతో మనం యూనివర్స్కి సరెండర్ చేస్తున్నాం విత్ మన సిగ్నేచర్తో. నెక్స్ట్ మీరు ఆ పేపర్ని ఫోల్డ్ చేస్తారు, ఒక బాటిల్ తీసుకుంటారు లేదా ఒక గాజు గ్లాసు, దాంట్లోకి మీరు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తారు. ఎనీ సాల్ట్, నుప్పు అయినా వేయచ్చు, రాక్ సాల్ట్ అయినా వేయచ్చు. వేసి అందులో మీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో అది మీరు విజువలైజ్ చేసుకోవాలి. మీరు రాసిన కోరికలన్నీ కూడా మీకు జరిగేశాయి అనేసి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, విజువలైజ్ చేసుకుంటూ హై ఎనర్జీతో మీరు ఆ పేపర్ని ఆ వాటర్ బాటిల్, సాల్ట్ వేసిన వాటర్ బాటిల్లో మీరు పెడతారు. ఒక డే అంతా మనం పెట్టాలి విరాట్. పెట్టేసిన తర్వాత అది మొత్తం డీప్గా, అది మొత్తం వాటర్ అంతా ఆ పేపర్ తీసేసుకున్న తర్వాత దాంట్లో మనకి ఏమవుతుందంటే, సాల్ట్ మన మేనిఫెస్టేషన్స్ ఏవైతే రాసామో, మనకు నెగిటివ్ థాట్స్ ఉంటాయి కదా, నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి కదా, నేను ఇది చేయగలనా, నాకు ఇది అచీవబుల్లా, నేను నిజంగా గుడ్ లుకింగ్గా, నేను వీడియోస్ ఇస్తున్నాను, నేను బాగా కనిపిస్తున్నానా, నేను నిజంగా నన్ను జనాలందరికీ నచ్చుతున్నా. మనకి ఏమైనా కొన్ని మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, దాన్ని ఎనికి లాగే థాట్స్ ఉంటాయి. దాన్నే లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు, బ్లాక్స్ అంటారు, డిసెంపవరింగ్ కోట్స్ అంటారు. ఇందాక చెప్పాను కదా, బిజినెస్ లిమిటింగ్ బిలీఫ్. ఆషాఢ మాసం వస్తుంది, మార్కెట్ డల్ అయిపోతుందని ముందే ప్రిపేర్ అవుతుంటారు. సో ఇది నేను నా కళ్ళారా మా నాన్నగారు బిజినెస్లో చూశాను. మా నాన్న ఎప్పుడు చెప్తారు, ఆషాఢ మాసం వస్తుంది అమ్మాయి, ఇంకా జూలై వస్తే మనకేం వ్యాపారాలు ఉండవు,
సో వాట్ ఎవర్ మనం ఏదైతే చెప్తూ ఉంటామో మనం అదే అట్రాక్ట్ చేస్తాం. ఎప్పుడు బిజినెస్కి మార్కెట్ ఉంటుంది, మనం ఏదైతే వైబ్రేట్ చేస్తామో అది. ఇలాంటి ఆలోచనల్ని మనల్ని మన మేనిఫెస్టేషన్ నుంచి దూరం చేస్తున్నప్పుడు ఈ టెక్నిక్, ఈ నెగిటివ్ థాట్స్, ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాల్ట్లో మనం మన మేనిఫెస్టేషన్ పేపర్ పెట్టినప్పుడు ఆ ఆలోచనలు, ఆ బ్లాక్స్ అన్నీ ఉప్పు తొలగిస్తుంది. వాటర్ ఏం చేస్తుంది, మనకి ఎప్పుడు చెప్తాం మన బాడీ 80% వాటర్తో నిండి ఉంటుంది. మనకు వాటర్కి మనం ఏదైనా చెప్పామనుకో, పలికామనుకో, వాటర్ అదే వైబ్రేట్ అవుతుంది. ఇంతకుముందు మీ వీడియోలో కూడా మనం చూసుకున్నాం, ఐ లవ్ యూ చెప్పగానే వాటర్కి ఒక మంచి షేప్ వస్తుంది. ఐ హేట్ యూ అనగానే రకరకాల షేప్, అంటే వికారంగా ఉన్న మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా మన మేనిఫెస్టేషన్స్ అన్ని రాసిన పేపర్ వాటర్లో పెట్టి వాటర్కి మనము చెప్తున్నాం నా మేనిఫెస్టేషన్స్ని నిజం చెయ్యని. సో వాటర్ మనకు మన మేనిఫెస్టేషన్ని పాజిటివ్ చేస్తుంది. సాల్ట్ ఏమో మన మేనిఫెస్టేషన్లో ఉన్న నెగిటివ్ థాట్స్, లిమిటింగ్ బిలీఫ్స్, బ్లాక్స్ అన్నీ కూడా తొలగించేస్తుంది. అందుకోసమే సాల్ట్ వాటర్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక తెల్ల కాగితం తీసుకొని రాసేసి సాల్ట్ వాటర్లో ఒక రోజంతా పెట్టేసి, ఒక రోజంటే ఆ పేపర్ మొత్తం అంతా అబ్జార్బ్ చేసుకోవాలి అంతే. సో ఒక హాఫ్ ఎ డే పెట్టినా కూడా మీరు సరిపోతుంది. అది తీసేసి మళ్ళీ ఆ పేపర్ని మీరు తీసేసి డ్రై చేయాలి. డ్రై చేసి న్యాచురల్గా అండి, మళ్ళీ మీరు గాలి ఫ్యాన్ వేసి డ్రైయర్ పెట్టి ఇలా చేయొద్దు. న్యాచురల్ సన్ కన్నా న్యాచురల్ లైట్లో అన్నా న్యాచురల్గా వచ్చే గాలితోనే ఆ పేపర్ని మనము డ్రై చేసి మనం ఏం చేయొచ్చు అంటే 2 టైప్స్ చేయొచ్చు. వాళ్ళ ఎనర్జీ ఏ దానికి కనెక్ట్ అయితే ఆ ఎనర్జీ. ఒకటి మీరు మీ లాకర్లో కానీ మీరు ఎక్కడైతే ఎప్పుడు చూస్తుంటారో ఆ మేనిఫెస్టేషన్స్ నాకు గుర్తుకు రావాలి, నా ఎనర్జీ వైబ్రేట్ అవ్వాలి అనుకుంటే మీ వర్క్ ప్లేస్లో పెట్టుకోవచ్చు, ఎప్పుడు మీ కళ్ళ ముందు ఉండేలాగా పెట్టుకోవచ్చు, లేదా లాకర్లో పెట్టుకోవచ్చు. రెండవది భూమిలో మూంచి పెట్టేసేయడం, సాయిల్లో నాటేయడం, అంటే మనం యూనివర్స్కి సరెండర్ చేస్తున్నాము అనేసి. సో ఈ రెండిట్లో మీకు ఏది ఎక్కువగా రెజనేట్ అయితే అది చెయ్యొచ్చు. సో ఈ విధంగా మనం సాల్ట్ వాటర్ టెక్నిక్ చేసినట్టయితే మనం మనీ మేనిఫెస్టేషన్స్, ఎనీ మేనిఫెస్టేషన్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే వాటర్ ప్లస్ సాల్ట్ రెండు సైంటిఫిక్ రీజన్స్లో మనకు పాజిటివ్ ఇస్తుంది, నెగిటివ్ తొలగిస్తుంది. కాబట్టి ఫాస్టెస్ట్ టెక్నిక్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ వర్క్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఈ టెక్నిక్స్ చేయించడం నేను చూశాను. కాకపోతే మీరు చెప్పిన దాంతో పోలిస్తే చేయించే పద్ధతి ఏదైతే ఉందో అది చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అండ్ దానివల్ల రిజల్ట్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. సో వర్క్ షాప్స్లో మీరు ప్రాక్టికల్గా చేయిస్తున్నారు కదా, ఇది ఒక్కటే ఇంపార్టెన్స్ వర్క్ షాప్కి, లేదా ఇంకా వర్క్ షాప్ నుంచి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయా? వర్క్ షాప్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి? వర్క్ షాప్లో మనకి ఇంకా లైవ్గా మీరు చేసే ప్రాక్టికల్ చాలా ఉంటాయి. మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, మీ ఎమోషన్స్ ఎలా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, లైవ్గా మీరు నాతో పాటు చేస్తున్నప్పుడు మీ ఎమోషన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో లాస్ట్ టైం కూడా మనం మన ఎమోషన్, మన ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేసిన విధంగా మీరు ప్రతిరోజు ఎంత వైబ్రేషన్స్లో మీరు వైబ్రేషన్ అవుతున్నారు, అసలు మేనిఫెస్టేషన్ మీకు ఎందుకు పనిచేయట్లేదు, ఇలాంటి మరెన్నో విషయాలు మీరు వర్క్షాప్లో తెలుసుకుంటారు. ఇదే కాకుండా మీకు వర్క్షాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫౌండేషన్ ఉండాలి విరాట్. మనకి ఇంత బిల్డింగ్ స్ట్రాంగ్ ఉందంటే కింద మనము వేసిన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఓషన్ అంత సబ్జెక్ట్, సముద్రం అంత సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో బేసిక్స్ అనేటివి ఉంటాయి. ఆ బేసిక్స్ స్ట్రాంగ్ లేకపోతే మనం ఎన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా, ఎన్ని హీలింగ్ మోడాలిటీస్ ఇంప్లిమెంట్ చేసినా వర్కౌట్ అవ్వదు. సో నా వర్క్షాప్స్ ఏ విధంగా ఉంటాయని అడిగే వాళ్ళకు, కావాలనుకుంటున్నారు అనే వాళ్ళకు నేను ఇచ్చే సమాధానం, మీకు లా ఆఫ్ అట్రాక్షన్లో ABCD క్లారిటీ లేదే నేను నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళాను. సో నా వర్క్షాప్స్లో అందరికీ నచ్చేది ఏంటంటే నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను, ప్లస్ అర్థం కాకపోతే నేను అసలు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాను, అదే క్లాసే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళకు సపోర్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకి క్వశ్చన్ అర్థం కాలేదు, నాతో యాక్సెసబుల్ చాలా ఈజీగా ఉంటుంది. అది వాట్సాప్ గ్రూప్స్ అవ్వచ్చు, జూమ్ చాట్ వల్ల అవ్వచ్చు, రకరకాలుగా. సో వాళ్ళకు ఆ సబ్జెక్ట్ అనేది అర్థం కావాలి. సో చాలామంది నన్ను ఇవాళ మార్నింగ్ కూడా క్లాస్లో అడిగారు, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి మేడం మీలో అని అడిగేసారు. సో నా యూనిక్ సెల్లింగ్ పాయింట్, ఎవ్రీ టీచర్ ఫోకసెస్ ఆన్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. నేను అది కాదు, ఐ ఫోకస్ ఆన్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అండ్ జస్ట్ క్వాలిఫై పాస్ అవుతారు చూడండి, ఆ స్టూడెంట్స్ మీదే నా ఫోకస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సో ఆ మోటివేషనే ఐఎమ్ గెటింగ్ పీపుల్
టు మై ప్రోగ్రామ్స్ అండ్ క్లాసెస్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఈ వర్క్షాప్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా సరే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మరొక పక్క కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా డైరెక్ట్ టీం నుంచి మీకు కాల్ వస్తుంది, మీరు ఆ విధంగా కూడా జాయిన్ అవ్వచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.